Hi students, good morning. My name is Shankar, chemistry faculty. సో ప్రీవియస్ వీడియోస్లో మనము ఏం డిస్కస్ చేస్తున్నామంటే ఇండక్టివ్ ఎఫెక్ట్ అప్లికేషన్స్ డిస్కస్ చేసాము. సో ఇండక్టివ్ ఎఫెక్ట్ అప్లికేషన్స్ 5 కంప్లీట్ చేసాము. సో ఇప్పుడు ప్రజెంట్ వీడియోలో 6th అప్లికేషన్ ఆఫ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ డిస్కస్ చేస్తాము. సో ప్రీవియస్ వీడియోలో మనం డిస్కస్ చేసింది ఏంటంటే ఎసిడిక్ స్ట్రెంత్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్. ఈ ప్రజెంట్ వచ్చేకి ఏం డిస్కస్ చేస్తామంటే బేసిక్ స్ట్రెంత్ ఆఫ్ ఆలిఫాటిక్ అమైన్స్. సో ఇది ఒక అప్లికేషన్ ఇండక్టివ్ ఎఫెక్ట్ యొక్క. సో బేసిక్ స్ట్రెంత్ ఆఫ్ ఆలిఫాటిక్ అమైన్స్. సో ఒకసారి చూడమ్మా, ఈ బేసిక్ స్ట్రెంత్ ఆఫ్ ఆలిఫాటిక్ అమైన్స్ వెళ్ళే ముందు ఎసిడిక్ స్ట్రెంత్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్లో ఒక పాయింట్ మిస్ చేసింది ఏంటంటే generally acidic strength of inorganic acids having more is generally acidic strength of inorganic acids is greater than acidic strength of organic acids. Generally acidic strength of inorganic acids is greater than acidic strength of organic acid. So organic acids ante mana whatever మనం నేర్చుకునే ఆర్గానిక్ కెమిస్ట్రీలో వచ్చే కార్బాక్సిలిక్ యాసిడ్స్ కానీ, సో ఏదైతే వీక్ యాసిడ్స్గా భావిస్తామో మనం ఆల్కహాల్స్ కానీ వాటిని ఆర్గానిక్ యాసిడ్స్గా భావిస్తాము. ఇన్ఆర్గానిక్ యాసిడ్స్ వచ్చేకి ఆర్గానిక్ కానివి. ఇన్ఆర్గానిక్ యాసిడ్స్ అంటే జనరల్గా సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్, ఏదైతే మన కార్బన్ కాంపౌండ్స్ కావు. సో ఏవైతే కార్బన్ కాంపౌండ్స్ ఉన్నాయో హైడ్రోకార్బన్స్ వచ్చేది మనం ఏమంటున్నాము ఆర్గానిక్ కెమిస్ట్రీగా చదువుకుంటున్నాము. సో హైడ్రోకార్బన్స్ కాని వాటిని మనము ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీగా చదువుకుంటున్నాము. సో హైడ్రోకార్బన్స్ కాకుండా యాసిడ్స్ గా బిహేవ్ చేసే వాళ్ళని ఇన్ఆర్గానిక్ యాసిడ్స్ గా, సో ఏదైతే హైడ్రోకార్బన్స్ పార్ట్ ఉండి ఎసిడిక్ బిహేవియర్ చూపిస్తే వాటిని ఏమంటాము ఆర్గానిక్ యాసిడ్స్ గా చెప్పుకున్నాం. జనరల్ గా ఎసిడిక్ స్ట్రెంత్ ఆఫ్ ఇన్ఆర్గానిక్ యాసిడ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్గానిక్ యాసిడ్స్. సో ప్రెసెంట్ వచ్చేకి బేసిక్ స్ట్రెంత్ ఆఫ్ అమైన్స్ కి డిస్కస్ చేద్దాము. సో ఈ బేసిక్ స్ట్రెంత్ ఆఫ్ అమైన్స్ సేమ్ అక్కడ ఎట్లయితే మనము ఎసిడిక్ స్ట్రెంత్ చెప్పినప్పుడు డెఫినేషన్స్ చెప్పుకున్నామో అరిహేనిస్ థియరీ ప్రకారము, బ్రాన్స్టెడ్ థియరీ ప్రకారము, అదేవిధంగా లూయిస్ థియరీ ప్రకారము ఇక్కడ కూడా బేస్ అంటే డెఫినేషన్ కూడా చెప్పుకోవాలి. సో యాసిడ్కి డెఫినేషన్ ఉన్నట్టు బేసిక్ కూడా ఇక్కడ 2 డెఫినేషన్ చెప్పుకున్నాము. సో ఇక్కడ మనం వచ్చేకి బ్రాన్స్టెడ్ థియరీ ద్వారా చెప్పుకున్నాము మరియు లూయిస్ థియరీ ప్రకారం చెప్పుకున్నాము. బ్రాన్స్టెడ్ థియరీ ప్రకారము అకార్డింగ్ టు బ్రాన్స్టెడ్ థియరీ బేస్ అంటే చూడమ్మా యాక్సెప్టింగ్ H+ అయాన్స్. సో H+ అయాన్స్ ని యాక్సెప్ట్ చేసే కాంపౌండ్స్ ఏమంటామంటే బేస్ అంటాము. సో ద కాంపౌండ్స్ ద స్పీసీస్ విచ్ యాక్సెప్ట్స్ H+ అయాన్స్. H+ అయాన్స్ ని ఎవరైతే యాక్సెప్ట్ చేస్తారో, ఎవరైతే తీసుకుంటారో వాళ్ళని ఏమంటాము బ్రాన్స్టెడ్ బేస్ అంటాము. నెక్స్ట్ వచ్చేకి లూయిస్ థియరీ ప్రకారము, లూయిస్ అనే సైంటిస్ట్ బేస్ అంటే ఏం చెప్పారంటే డొనేటింగ్ లోన్ పేర్ ఎలక్ట్రాన్స్. సో ఎవరైతే లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ డొనేట్ చేస్తారో వాళ్ళని లూయిస్ బేస్ గా అజ్యూమ్ చేసాం, మనం లూయిస్ బేస్ గా కన్సిడర్ చేసాం. జాగ్రత్తగా గమనించండి. బ్రాన్స్టెడ్ ఏమో యాక్సెప్టింగ్ H+ అయాన్స్. H+ అయాన్స్ ని యాక్సెప్ట్ చేస్తున్నామంటే H+ అయాన్స్ దగ్గర ఏముంది పాజిటివ్ ఛార్జ్ అంటే ఏంటి ఎలక్ట్రాన్స్, లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో H+ అయాన్స్ దగ్గర ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి 0 ఉంటాయి. హైడ్రోజన్ దగ్గర ఉండేది 1 ఎలక్ట్రాన్. సో 1 ఎలక్ట్రాన్ కోల్పోవటం వల్ల H+ అయాన్ వచ్చింది కాబట్టి 0 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో యాక్సెప్టింగ్ H+ అయాన్స్ ఎవరైనా యాక్సెప్ట్ చేస్తున్నారంటే తప్పనిసరిగా వాళ్ళు ఏం చేయాలంటే వాడి దగ్గర ఉన్న లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఇస్తేనే, వాడి దగ్గర ఉన్న లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ని డొనేట్ చేస్తేనే H+ ని యాక్సెప్ట్ చేయగలము. ఎందుకంటే H+ దగ్గర ఎటువంటి ఎలక్ట్రాన్స్ లేవు. సో ఎవరో ఒకరు డొనేట్ చేయాలి. డొనేట్ చేసినప్పుడు మాత్రమే H+ అనేది యాక్సెప్షన్ జరుగుతుంది. సో లూయిస్ సైంటిస్ట్ ఏం చెప్పారంటే, సో సేమ్ అదే చెప్పాడు డొనేటింగ్ లోన్ పేర్ ఎలక్ట్రాన్స్. సో ఎవరికి డొనేట్ చేస్తారు ఈ లోన్ పేర్ ఎలక్ట్రాన్స్? ఇండైరెక్ట్ గా H+ అయాన్స్ కి డొనేట్ చేస్తారు. ఎవరు డొనేట్ చేస్తారు? H+ అయాన్స్ కి డొనేట్ చేస్తారు. సో ఓవరాల్ వచ్చేకి బేస్ వచ్చేకి మనం ఏం భావిస్తామంటే లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ డొనేట్ చేయడము. సరే పాయింట్ వద్దాం. మనం ఏం చెప్పుకున్నాము బేసిక్ స్ట్రెంత్ ఆఫ్ ఆలిఫాటిక్ అమైన్స్. ఆలిఫాటిక్ అమైన్స్ వచ్చేకి ఫార్ములా జనరల్ గా RnH2 చూపిస్తాము, రిప్రజెంట్ చేస్తాము RnH2.
RnH2 గా రిప్రజెంట్ చేస్తాము. సో ఏదైతే ఈ అలిఫాటిక్ అమైన్ ఉందో, అది ఎక్కడి నుంచి డెరివ్ అయిందంటే అమ్మోనియా నుంచి డెరివ్ అయింది. డెరివేటివ్ ఆఫ్ అమోనియా ఫార్ములా ఏంటి? NH3 మరియు నైట్రోజన్ దగ్గర ఏముంటుంది? ఒక లోన్ పేరు ఉంటుంది. సో NH3లో 3 బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఆ 3 బాండ్స్ ఎవరితో? హైడ్రోజన్తో. సో 3 హైడ్రోజన్స్ చూపించాము, 3 బాండ్స్ కోవలెంట్ బాండ్స్ చూపించాము, మరియు వాట్ ఎవర్ లోన్ పేరుని రిప్రజెంట్ చేసాము. ఎందుకని నైట్రోజన్ దగ్గర వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని? 5. సో 5 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ లో 3 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ బాండ్ లో ఇన్వాల్వ్ అయింది. 3 బాండ్స్ 1 2 3. సో 3 ఎలక్ట్రాన్స్ బాండ్ లో ఇన్వాల్వ్ అయితే, సో 5 ఎలక్ట్రాన్స్ నుంచి 3 ఎలక్ట్రాన్స్ బాండ్ లో ఇన్వాల్వ్ అయితే రిమైనింగ్ 2 ఎలక్ట్రాన్స్ ఉంటుంది. ఆ రిమైనింగ్ 2 ఎలక్ట్రాన్స్ ఈ విధంగా మనము లోన్ పేర్ గా చూపిస్తాము. ఈ విధంగా 2 ఎలక్ట్రాన్స్ ఉంటే ఏమంటాము? లోన్ పేర్. సో నైట్రోజన్ అనేది ఈ లోన్ పేర్ ని డొనేట్ చేస్తుంది. ఎవరు డొనేట్ చేస్తుంది చెప్పినాము? H+ అయాన్కి డొనేట్ చేస్తుందని చెప్పాము. దాన్ని ఇక్కడ ఫార్ములా రూపంలో రిప్రజెంట్ చేసాము. చెక్ చేసుకోండి. అమైన్ RnH2, జనరల్ ఫార్ములా ఆఫ్ అలిఫాటిక్ అమైన్స్ RnH2. ఇప్పుడే మెన్షన్ చేసాము. నైట్రోజన్ దగ్గర లోన్ పేరు ఉంటుంది. సో ఓకే, ఆ లోన్ పేరుని డొనేట్ చేయాలి. సో ఎవరికి డొనేట్ చేయాలి? సహజంగా జనరల్లీ H+ అయాన్స్ కి డొనేట్ చేయాలి. సో ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాము. సో లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఆర్ డొనేటెడ్ టు H+ అయాన్స్. సో RnH2 H+ అయాన్స్ డొనేట్ చేస్తే, సో ఈ H అనేది చూడమ్మా, ఈ RnH2 అనేది యాక్సెప్ట్ చేస్తుంది. అని చెప్పినాం, యాక్సెప్టింగ్ H+ అయాన్స్. సో ఈ H+ ని ఇది యాక్సెప్ట్ చేస్తుంది. సో యాక్సెప్ట్ చేస్తే ఆల్రెడీ ఇక్కడ ఏముండే? NH2 ఉంది. ఇంకొక హైడ్రోజన్ వచ్చి యాక్సెప్ట్ అవుతుంది కాబట్టి మొత్తం ఎన్ని హైడ్రోజన్స్? 3 హైడ్రోజన్స్. ఈ లోన్ పేర్ నైట్రోజన్ డొనేట్ చేసేస్తుంది కాబట్టి, ఈ లోన్ పేరుని నైట్రోజన్ డొనేట్ చేసింది కాబట్టి, సో నైట్రోజన్ ఏం చేసినట్టు? లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. కాబట్టి నైట్రోజన్కి వచ్చేసరికి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఎందుకని? నైట్రోజన్ డొనేట్ చేసేసింది. లాస్ అయింది ఎలక్ట్రాన్స్. ఎవరికి లాస్ అయింది ఎలక్ట్రాన్స్? H+ కి లాస్ అయిపోయింది. సో వాట్ ఎవర్ ఆ ఎలక్ట్రాన్స్ ఎవరికి డొనేట్ చేసింది? H+ కి డొనేట్ చేసింది. కాబట్టి లాస్ ఎవరు జరిగింది? నైట్రోజన్ జరిగింది. కాబట్టి ఛార్జ్ వచ్చింది? పాజిటివ్ ఛార్జ్ వచ్చింది. సో ఒకసారి జనరల్ గా చెక్ చేసుకోండి. ఇక్కడ ఛార్జ్ ఎంత ఉంది? ఏమీ ఛార్జ్ లేదు. ఇక్కడ ఎంత ఉంది? +1. సో ఇక్కడ ఛార్జ్ ఫర్ ఎగ్జాంపుల్ 0 గా భావిస్తే 0 + 1 ఎంత? +1. క్లియరా? సో ఈ విధంగా మనము, సో బేస్ అంటే డొనేటింగ్ లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ టు H+ అయాన్స్ గా భావిస్తాం. ఓకే, నెక్స్ట్ ఉండమ్మా, టైప్స్ ఆఫ్ అమైన్స్. మనం అమైన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి టైప్స్ ఆఫ్ అమైన్స్ నేర్చుకోవాలి. ఒక 3 టైప్స్ ఉన్నవి. ప్రైమరీ అమైన్, సెకండరీ అమైన్, టెర్షరీ అమైన్. సో ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ప్రైమరీ కార్బన్, సెకండరీ కార్బన్, టెర్షరీ కార్బన్ ఆల్రెడీ ప్రీవియస్ నేర్చుకున్నాము. సో అక్కడ ఎలా అయితే ప్రైమరీ అంటే, సో ఇక్కడ ప్రైమరీ అంటే నైట్రోజన్ అనేది ఒక ఆల్కైల్ గ్రూప్ కనెక్ట్ అయి ఉంటుంది డైరెక్ట్ గా. ప్రైమరీ అంటే ఏంటి? ప్రైమరీ 1 డిగ్రీతో చూపిస్తాము, సెకండరీ 2 డిగ్రీ, టెర్షరీ 3 డిగ్రీతో చూపిస్తాము. క్లియరా? సో ఒక ఆల్కైల్ గ్రూప్ అనేది, 1 ఆల్కైల్ గ్రూప్ అనేది నైట్రోజన్ కి డైరెక్ట్ గా కనెక్ట్ అవుతుందని అంటాము ప్రైమరీ అమైన్. నెక్స్ట్ వచ్చేసరికి సెకండరీ అమైన్ అంటే ఏంటంటే 2 ఆల్కైల్ గ్రూప్స్ ఆర్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు నైట్రోజన్. ఓకేనా? టెర్షరీ అమైన్, అంటే ఏంటి? 3. సో 3 ఆల్కైల్ గ్రూప్స్ ఆర్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు నైట్రోజన్. ఒక ఆల్కైల్ గ్రూప్ అనేది డైరెక్ట్ గా నైట్రోజన్ కనెక్ట్ అయితే ప్రైమరీ అమైన్ అంటాము. 2 ఆల్కైల్ గ్రూప్స్ డైరెక్ట్ గా నైట్రోజన్ కనెక్ట్ అయితే సెకండరీ అంటాము. 3 ఆల్కైల్ గ్రూప్స్ డైరెక్ట్ గా నైట్రోజన్ కనెక్ట్ అయితే టెర్షరీ అంటాము. ఈ ఆల్కైల్ గ్రూప్స్ అనేవి సేమ్ అవ్వచ్చు, డిఫరెంట్ అవ్వచ్చు. ఇది మెథైల్ అవ్వచ్చు, ఇది ఎథైల్ అవ్వచ్చు, ఇది ప్రొపైల్ అవ్వచ్చు. సో ఓవరాల్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్టే ఇవి అమ్మోనియా నుంచి వచ్చినవి. సో ప్రైమరీ అమైన్ లో చూడండి, ఒక హైడ్రోజన్ అనేది ఆల్కైల్ గ్రూప్ చేత రీప్లేస్ చేయబడింది. సెకండరీ అమైన్ వచ్చేసరికి 2 హైడ్రోజన్స్ రీప్లేస్ చేసాం ఆల్కైల్ గ్రూప్ చేత. టెర్షరీకి వచ్చేసరికి 3 హైడ్రోజన్స్ ని ఆల్కైల్ గ్రూప్స్ రీప్లేస్ చేసేవి. క్లియరా? సో ఓవరాల్ గా వచ్చేసరికి చూడమ్మా, బేసిక్ స్ట్రెంత్ అంటే ఏం చెప్పుకున్నాము? డొనేటింగ్ లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ బై నైట్రోజన్. సో కాబట్టి అదే రాసాము. బేసిక్ స్ట్రెంత్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డొనేటింగ్ లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఆఫ్ నైట్రోజన్. టు ఎవరికి? సహజంగా H+ అయాన్స్ కి. జనరల్ గా ఇక్కడ మనకి కన్సిడర్ చేసేది H+ అయాన్స్ కి. అంటే దీనికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఏంటి? సో డొనేటింగ్ లోన్ పేర్ ఎలక్ట్రాన్స్. సో ఫర్ ఎగ్జాంపుల్, more is the donating capacity, more is the basic strength. More is the donating capacity of lone pair electron, more is the basic strength.
ఫర్ ఎగ్జాంపుల్ లెస్ ఈస్ ద డొనేటింగ్ less is the donating capacity, less is the donating capacity, less is the basic strength. For example, lone pair electrons donating tendency, lone pair electrons donating tendency more అనుకోండి. So more is the donating lone pair electrons, more is the basic strength. Less is the donating lone pair electrons, less is the basic strength. Simple concept. లేదా సో ఏదైనా మాలిక్యూల్ లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ని ఎక్కువ డొనేట్ చేస్తుంటే స్ట్రాంగ్ బేస్ అంటాము, తక్కువ డొనేట్ చేస్తుంటే వీక్ బేస్ అంటాము. నెక్స్ట్ చూడండి ఓవరాల్ గా రెండు ఫార్ములాస్. బేసిక్ స్ట్రెంత్ అనేది డైరెక్ట్ గా బేసిక్ స్ట్రెంత్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్. బేసిక్ స్ట్రెంత్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్. బేసిక్ స్ట్రెంత్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్. సో ఇది కార్బాక్సిలిక్ యాసిడ్ ఎసిడిక్ స్ట్రెంత్ కి ఆపోజిట్ గా ఉంది. సో ఎసిడిక్ స్ట్రెంత్ దగ్గర మనం చెప్పుకున్నాము డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్, కానీ ఇప్పుడు వచ్చేళ్ళకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు బేసిక్ స్ట్రెంత్ వచ్చేసరికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్. ఇంకొంచెం డీటెయిల్ గా ఇవి చెప్పుకుందాం. చూడమ్మా, ఇప్పుడు ఒక 2 ఫార్ములాస్ మన కన్వీనియంట్ గా మెన్షన్ చేసుకున్నాము. సో బేసిక్ స్ట్రెంత్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ అన్నాము. అది ఎలాగో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో మన మెయిన్ ఉద్దేశం ఏంటి? బేసిక్ స్ట్రెంత్ అంటే లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ని డొనేట్ చేయాలి. ఎవరు డొనేట్ చేస్తారు? నైట్రోజన్ డొనేట్ చేస్తారు. ఎవరు డొనేట్ చేస్తారు? నైట్రోజన్ డొనేట్ చేస్తారు. అది వెరీ క్లియర్ ఉండాలి. డొనేట్ చేసేది ఎవరు? నైట్రోజన్. ఏ నైట్రోజన్? అమైన్ లో ఉన్న నైట్రోజన్. నైట్రోజన్ ప్రెసెంట్ ఇన్ ద అమైన్ గ్రూప్. కాబట్టి చూడండి, 2 పాసిబిలిటీస్. సో వాట్ ఎవర్ అమైన్ అనేది, నైట్రోజన్ అనేది ఒక పాసిబిలిటీ, ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ కనెక్ట్ అయ్యొచ్చు. రెండో పాసిబిలిటీ ఏంటి? ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ కనెక్ట్ అయ్యొచ్చు. 2 పాసిబిలిటీస్. నైట్రోజన్ అమైన్ లోది either it is connected to electron releasing group or either it is connected to electron withdrawing group. రెండో పాసిబిలిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ కనుక కనెక్ట్ అయితే నైట్రోజన్. సో చూడండి జాగ్రత్తగా. సో ఇక్కడ నైట్రోజన్ దగ్గర ఏముంది? లోన్ పేర్ ఉంది. ఇక్కడ నైట్రోజన్ దగ్గర లోన్ పేర్ ఉంది. సో లోన్ పేర్ ఉంది కాబట్టి ఏం చేస్తారు? లోన్ పేర్ డొనేట్ చేస్తారు. అట్ ఎనీ కాస్ట్ లోన్ పేర్ డొనేట్ చేస్తారు. ఎందుకంటే వాడి దగ్గర లోన్ పేర్ ఉన్నది, వాడి దగ్గర లోన్ పేర్ డొనేట్ చేస్తారు. ఫర్దర్ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్. సో ఫర్దర్ గా నైట్రోజన్ ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ కనెక్ట్ అయితే ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ ఏం చేస్తుంది? ఎలక్ట్రాన్స్ ని రిలీజ్ చేస్తుంది. రిలీజ్ చేస్తుంది. ఎవరికి రిలీజ్ చేస్తుంది? నైట్రోజన్ సైడ్. సో ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ రిలీజెస్ ఎలక్ట్రాన్స్. ఎప్పుడైతే ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ ఎలక్ట్రాన్స్ రిలీజ్ చేస్తుందో ఆ రిలీజ్ అయిన ఎలక్ట్రాన్స్ ఎక్కడికి వెళ్తుంది? టువర్డ్స్ నైట్రోజన్. ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్ టువర్డ్స్ నైట్రోజన్ లేవో అవైలబిలిటీ ఆఫ్ లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఆన్ నైట్రోజన్ ఎలా ఉంటుంది? హైగా ఉంటుంది. సో అవైలబిలిటీ ఆల్రెడీ నైట్రోజన్ దగ్గర లోన్ పేర్ ఉంది. ఫర్దర్ గా ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ ఏం చేస్తుంది? ఇంకా రిలీజ్ చేస్తుంది. సో అవైలబిలిటీ ఆఫ్ లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఆన్ నైట్రోజన్. సో అవైలబిలిటీ ఆఫ్ లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఆ నైట్రోజన్ అవుతుంది ఫర్దర్ గా ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ కేసు తీసుకుంటే ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఏం చేస్తుంది? ఎలక్ట్రాన్స్ తన వైపు అట్రాక్ట్ చేస్తుంది. ఎక్కడి నుంచి? నైట్రోజన్ దగ్గర ఉన్న లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ని ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ తన వైపు అట్రాక్ట్ చేస్తుంది. సో ఎప్పుడైతే ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ నైట్రోజన్ దగ్గర లోన్ పేర్ అట్రాక్ట్ చేస్తుందో అవైలబిలిటీ ఆఫ్ లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఆ నైట్రోజన్ ఏమైపోతుంది? లో అయిపోతుంది. సింపుల్. ఒకడేమో చూడండి సింపుల్. సో ఒకడేమో ఎలక్ట్రాన్స్ ని పెంచుతున్నాడు నైట్రోజన్ దగ్గర, అవైలబిలిటీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆ నైట్రోజన్ ఒకడేమో ఇంక్రీజ్ చేస్తున్నాడు, ఈడేమో డిక్రీజ్ చేస్తున్నాడు. ఓకే, ఇది ఇంక్రీజ్ చేశాడు. సో ఎప్పుడైతే అవైలబిలిటీ ఆఫ్ లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఇంక్రీజ్ అయిందో మన మెయిన్ ఎయిమ్ ఏంటి? బేసిక్ స్ట్రెంత్ అంటే ఏంటి? డొనేటింగ్ లోన్ పేర్ ఎలక్ట్రాన్స్. కాబట్టి డొనేటింగ్ కెపాసిటీ ఆఫ్ నైట్రోజన్ ఏమైంది? హై. సో లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ అవైలబిలిటీ హై అన్న. అయితే డొనేటింగ్ కెపాసిటీ కూడా ఏమవుతుంది? హై. ఇక్కడ ఈ కేసు చూసుకోండి, అవైలబిలిటీ ఆఫ్ లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఏంటి? లో. సో లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ అవైలబిలిటీ తగ్గిపోతుంది. ఎప్పుడైతే లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ అవైలబిలిటీ తగ్గిపోయిందో నువ్వు డొనేటింగ్ కెపాసిటీ చేయగలవా? సో నీ దగ్గర ఉంటేనే కదా డొనేట్ చేసేది, నీ దగ్గర లేకపోతే ఏం డొనేట్ చేస్తా? సో అవైలబిలిటీ ఆఫ్ లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ లో కాబట్టి డొనేటింగ్ టెండెన్సీ కూడా ఏమైపోతుంది? లో అయిపోతుంది.
డొనేటింగ్ టెండెన్సీ కూడా ఏమవుతుందమ్మా, లో అయిపోతుంది. డొనేటింగ్ టెండెన్సీ కూడా లో అవుతుంది. సో మనం డైరెక్ట్గానే చెప్పుకున్నాము, బేసిక్ స్ట్రెంత్ అనేది ఎవరి మీద ఆధారపడుతుంది, లోన్ పేర్ ఎలక్ట్రాన్ డొనేటింగ్ టెండెన్సీ. సో కాబట్టి డొనేటింగ్ టెండెన్సీ హై, కాబట్టి బేసిక్ స్ట్రెంత్ హై. డొనేటింగ్ టెండెన్సీ లో, బేసిక్ స్ట్రెంత్ లో. క్లియరా? చాలా చాలా సింపుల్ కాన్సెప్ట్, చాలా చాలా సింపుల్ కాన్సెప్ట్. సో బేసిక్ స్ట్రెంత్ అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ డొనేట్ చేయాలి. డొనేట్ చేసేది ఎవరు, నైట్రోజన్. డొనేట్ చేసేది ఎవరు, నైట్రోజన్. కాబట్టి ఎక్కడైతే డొనేటింగ్ టెండెన్సీకి ఫేవరబుల్ ఉందో అక్కడ మోర్ బేసిక్ స్ట్రెంత్ ఉంది. ఎక్కడైతే డొనేటింగ్ టెండెన్సీకి ఫేవరబుల్ గా ఉండదో అక్కడ ఏముంటుంది, లెస్ బేసిక్ స్ట్రెంత్ ఉంది. సింపుల్ ఒక కాన్సెప్ట్ చూద్దాము, సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్, నీ దగ్గర ఒక 100 రూపీస్ ఉన్నాయి, ఎవరికో డొనేట్ చేయాలనుకుంటున్నావు. నీ దగ్గర 100 రూపీస్ ఉన్నవి, నువ్వు ఎవరికో 100 రూపీస్ ఉన్నాయి కాబట్టి ఎవరికో డొనేట్ చేయాలనుకుంటున్నావు. సో నీ దగ్గర 100 రూపీస్ ఉన్నాయి కాబట్టి డొనేట్ చేస్తావు. ఫర్దర్గా అట్లా కాకుండా నీకు ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ కనెక్ట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫాదర్ గారు ఒక 100 రూపీస్ ఇచ్చారు. నీ దగ్గర ఆల్రెడీ 100 రూపీస్ ఉన్నాయి. ఎట్లయితే లోన్ పేర్ నైట్రోజన్ దగ్గర ఉందో, మీ ఫాదర్కి ఒక 100 రూపీస్ ఇచ్చారు. అప్పుడు నీ దగ్గర ఏమైపోయింది, ఆల్రెడీ ప్రీవియస్ 100 రూపీస్ ఉన్నాయి. మీ ఫాదర్ ఫర్దర్గా 100 రూపీస్ ఇచ్చారు. సో నీ దగ్గర ఓవరాల్ గా అమౌంట్ ఏమైంది, ఇంక్రీజ్ అయింది. సో ఎప్పుడైతే ఓవరాల్ గా నీ దగ్గర ఉన్న అమౌంట్ పెరిగిందో, డొనేటింగ్ కెపాసిటీ కూడా ఏమవుతుంది, పెరుగుతుంది. పెరిగిపోతుంది. అట్లా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్, నీ దగ్గర 100 రూపీస్ ఉన్నాయి, నీ దగ్గర ఏమంటే 100 రూపీస్ ఉన్నాయి. సో 100 రూపీస్ నువ్వు డొనేట్ చేద్దాం అనుకున్నావు. 100 రూపీస్ని నువ్వు డొనేట్ చేద్దాం అనుకున్నావు. సో ఈ కేసులో వచ్చి, ఫర్ ఎగ్జాంపుల్, ఇందాక మీ ఫాదర్ వచ్చి నీ దగ్గర ఇంకా ఆయన అమౌంట్ ఇంక్రీజ్ చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీ బ్రదర్ వచ్చి నీ దగ్గర ఉన్న 100 రూపీస్ని తీసుకెళ్ళిపోయాడు. నీ దగ్గర ఉన్న 100 రూపీస్ని తీసేసుకున్నాడు. ఎప్పుడైతే నీ దగ్గర ఉన్న 100 రూపీస్ తీసేసాడో, నీ దగ్గర అవైలబిలిటీ ఆఫ్ అమౌంట్ ఏమైపోతుంది, లో అయిపోతుంది. సో ఎప్పుడైతే అవైలబిలిటీ ఆఫ్ అమౌంట్ లో అయిందో, సో మీ దగ్గర వాట్ ఎవర్ 100 రూపీస్ నీ దగ్గర ఉన్నాయో అవి మీ బ్రదర్ తీసుకోవడం వల్ల నువ్వు పక్క వాళ్ళకి డొనేట్ చేయగలవా? సో వాట్ ఎవర్ నీ దగ్గర ఉన్న అమౌంట్ మీ బ్రదర్ తీసేసుకున్నాడు. సో నువ్వు పక్క వాళ్ళకి డొనేట్ చేయలేవు కదా. కాబట్టి ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఏం చేస్తుంది, సో డొనేటింగ్ కెపాసిటీ ఆఫ్ నైట్రోజన్ తగ్గిస్తుంది. అదే అట్లా కాకుండా ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ ఏం చేస్తుంది, డొనేటింగ్ కెపాసిటీని ఇంక్రీజ్ చేస్తుంది. సింపుల్ కాన్సెప్ట్. సో డొనేటింగ్ కెపాసిటీ హై ఉంటే బేసిక్ స్ట్రెంత్ హై, డొనేటింగ్ కెపాసిటీ లో ఉంటే బేసిక్ స్ట్రెంత్ లో. క్లియరా? చూడమ్మా, బేసిక్ స్ట్రెంత్ మనం కాన్సెప్ట్ చెప్పుకున్నాము. ఎగ్జాంపుల్స్ లో వెళ్తే మీకు ఇంకా బెటర్గా క్లారిటీ వస్తుంది. చూడండి, ఫస్ట్ 2 కాంపౌండ్స్ రాశాను బేసిక్ స్ట్రెంత్. సో బేసిక్ స్ట్రెంత్ ఆఫ్ అమైన్స్ అంటే చెప్పుకున్నాము, ఎలక్ట్రాన్ డొనేటింగ్, లోన్ పేర్ ఎలక్ట్రాన్ డొనేటింగ్ కెపాసిటీ. లోన్ పేర్ ఎలక్ట్రాన్ డొనేట్ చేయాలి. సో నైట్రోజన్ దగ్గర లోన్ పేర్ ఉంది కాబట్టి డొనేట్ చేస్తారు. ఇక్కడ లోన్ పేర్ ఉంది, ఇక్కడ నైట్రోజన్ దగ్గర లోన్ పేర్ ఉంది, డొనేట్ చేస్తారు. ఇద్దరు డొనేట్ చేస్తారు. ఎక్కడ మోర్ ఫేవరబుల్? సో మోర్ ఈస్ ద డొనేటింగ్ టెండెన్సీ, మోర్ ఈస్ ద బేసిక్ స్ట్రెంత్. లెస్ ఈస్ ద డొనేటింగ్ బిహేవియర్, లెస్ ఈస్ ద బేసిక్ స్ట్రెంత్. సో ఒకసారి చూడండి, ఇక్కడ ఈ కేసులో దీనికి ఎవరు కనెక్ట్ అయ్యారు, ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ కనెక్ట్ అయ్యింది. ఈ కేసులో ఎవరున్నారు, ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ ఉంది. సో ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ ఉంటే నైట్రోజన్ దగ్గర లోన్ పేర్ అవైలబిలిటీ ఏమైంది, ఇంక్రీజ్ అవుతుంది. జస్ట్ బిఫోర్ చెప్పుకున్నాము. సో ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఉంటే ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఉంటే వాట్ ఎవర్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నది, నైట్రోజన్ NO2 గ్రూప్ ఏం చేస్తుంది, విత్డ్రా చేస్తుంది తన వైపు. వాట్ ఎవర్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ నైట్రోజన్ దగ్గర ఉన్నవి డిక్రీజ్డ్ బై NO2 గ్రూప్. కాబట్టి అప్పుడు డొనేటింగ్ కెపాసిటీ ఏమైపోతుంది, తగ్గిపోతుంది. ఈ కేసులోనేమో డొనేటింగ్ కెపాసిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకని, ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్. సో దీన్ని బేస్ చేసుకొని బేసిక్ స్ట్రెంత్ ఏమైంది, సింపుల్ గా బేసిక్ స్ట్రెంత్ KB. సో మనము ఎసిడిక్ స్ట్రెంత్ దగ్గర మీకు గుర్తుందో లేదో KA అని చెప్పుకున్నాము, యాసిడ్ డిసోసియేషన్ కాన్స్టెంట్. ఇక్కడ వచ్చేసరికి బేస్ డిసోసియేషన్ కాన్స్టెంట్ KB. సో బేసిక్ స్ట్రెంత్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు KB. బేసిక్ స్ట్రెంత్ ఏదైతే KB ఆర్డర్ కూడా అదే అవుతుంది. సో దీని ప్రకారం బేసిక్ స్ట్రెంత్ ఏదవుతుందమ్మా, హైయెస్ట్. సో ఫస్ట్ వన్ ఈజ్ స్ట్రాంగర్ బేస్ దాన్ సెకండ్ వన్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ మీరు చెక్ చేసినట్లయితే నైట్రోజన్ ఇస్ కనెక్టెడ్ టు 1 ఆల్కలీ గ్రూప్ కాబట్టి ఏమన్నా ప్రైమరీ అమైన్. ఇక్కడ 2 ఆల్కలీ గ్రూప్స్ కనెక్ట్ అయినవి సెకండరీ అమైన్. ఇక్కడ 3 ఆల్కలీ గ్రూప్స్ కనెక్ట్ అయినవి టెర్షరీ అమైన్. సో ఇక్కడ
3 ఆల్కైల్ గ్రూప్స్ కనెక్ట్ అయినవి టెర్షరీ అమైన్. సో ఇక్కడ వచ్చేళ్ళకి ఇటువంటి ఆల్కైల్ గ్రూప్స్ కనెక్ట్ అవ్వలేదు, దాన్ని ఏమంటాము అమ్మోనియా. సో ఇప్పుడే చెప్పుకున్నాము. సో బేసిక్ స్ట్రెంత్ అంటే ఏంటి? డొనేటింగ్ లోన్ పేర్ ఎలక్ట్రాన్స్. సో ఎక్కడైతే బాగా డొనేటింగ్ లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఉంటుందో అక్కడ ఇదేంటి మోర్ బేసిక్. సో చెప్పండి, ఈ 3 కేసుల్లో ఇక్కడ జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఇక్కడ 3 ఆల్కైల్ గ్రూప్స్ ఉన్నవి. 3 ఆల్కైల్ గ్రూప్స్. ఆల్కైల్ గ్రూప్స్ బిహేవియర్ ఏంటి? ప్లస్ ఐ గ్రూప్స్ ఎలక్ట్రాన్స్ రిలీజ్ చేస్తవి. సో ఎలక్ట్రాన్స్ రిలీజ్ చేస్తే లోన్ పేర్ అవైలబిలిటీ ఆ నైట్రోజన్ అనేది హైయెస్ట్ ఉంటుంది. సో లోన్ పేర్ ఎలక్ట్రాన్ అవైలబిలిటీ ఆన్ దిస్ నైట్రోజన్ ఏముంటుంది? హైయెస్ట్ గా ఉంటుంది. హైయెస్ట్ గా ఉన్నప్పుడు సో డొనేటింగ్ కెపాసిటీ కూడా ఏముంటుంది? హై ఉంటుంది. సో వీళ్ళతో పోల్చుకుంటే కంపేర్ చేయటమే ఇక్కడ మనం చేస్తున్నది, జస్ట్ కంపారిజన్ చేయటమే. సో ఈ 4 కేసులో ఇక్కడ ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ 3 ఉన్నారు, ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ 2, ఇక్కడ 1 ఉన్నారు. సో 3 ఇక్కడ మనకి ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ ఏంటి? ఫ్రెండ్స్. ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ ఏంటి? ఫ్రెండ్స్ గా భావించాలి, ఎందుకంటే వాళ్ళు కూడా మనకి ఫర్దర్ గా హెల్ప్ చేస్తున్నారు. సో ఇక్కడ మోర్ లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ అవైలబిలిటీ కాబట్టి, మోర్ లోన్ పేర్ ఎలక్ట్రాన్ అవైలబిలిటీ కాబట్టి, సో దిస్ ఇస్ ద స్ట్రాంగ్ బేస్. సో బేసిక్ స్ట్రెంత్. సో హైయర్ ఉన్నమా సి. నెక్స్ట్ ఎవరు? ఇక్కడ 2 ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ ఉన్నవి. ఇక్కడ 2 ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ ఉన్నాయి. సో 2 ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ ఏం చేస్తాయి? ఎలక్ట్రాన్స్ రిలీజ్ చేసి అవైలబిలిటీ ఆఫ్ లోన్ పేర్ ఎలక్ట్రాన్ అండ్ నైట్రోజన్ ఇంక్రీజ్ చేస్తాయి. ఇంక్రీజ్ చేస్తే డొనేటింగ్ టెండెన్సీ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. బేసిక్ స్ట్రెంత్ కూడా ఏమవుతుందా? ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేళ్ళకి ఈ కేసు వచ్చేళ్ళకి ఇటువంటి ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ లేవు కాబట్టి అందరికన్నా లీస్ట్ అవుతారు. సో బేసిక్ స్ట్రెంత్ ఆర్డర్ అది. సో బేసిక్ స్ట్రెంత్ ఆర్డర్ అది అయితే కేఏ ఆర్డర్ కూడా ఏమవుతుంది? కేబీ ఆర్డర్ కూడా ఏమవుతుంది? సేమ్ అవుతుంది. కేబీ ఆర్డర్ కూడా ఏమవుతుంది? సేమ్ అవుతుంది. కానీ పీకేబీ వచ్చేళ్ళకి ఆపోజిట్ అవుతుంది. పీకేబీ వచ్చేళ్ళకి ఆపోజిట్ అవుతుంది. ఈ కేఏ పీకేలు యాసిస్ దగ్గర డిస్కస్ చేసాము, కేబీ పీకేబీలు బేస్ దగ్గర డిస్కస్ చేస్తాము. సో కేబీ ఆర్డర్ ఏమవుతుంది? బేసిక్ స్ట్రెంత్ ఆర్డర్ అవుతుంది. బట్ పీకేబీ వచ్చేళ్ళకి ఆపోజిట్ అవుతుంది. పీకేబీ వచ్చేళ్ళకి ఏమవుతుంది? ఆపోజిట్ అవుతుంది. సో జనరల్ గా ఒకసారి గమనిస్తే బేసిక్ స్ట్రెంత్ ఆర్డర్ వచ్చేళ్ళకి సహజంగా ఇది ఏ కేసు అంటే ఇన్ నాన్ పోలార్ సాల్వెంట్. In non-polar solvent, సో ఏదైతే చెప్పుకున్నామో ఇది సహజంగా నాన్ పోలార్ సాల్వెంట్ లేకపోతే గ్యాసెస్ ఫేస్ అంటారు. లేకపోతే ఏమంటారు? గ్యాసెస్ ఫేస్ అంటారు. సో ఒకసారి మీరు గమనించినట్లయితే ఇక్కడ మీకు ఏమర్థమవుతుంది? టెర్షరీ అమైన్ మోర్ బేసిక్ దాన్ సెకండరీ అమైన్. సెకండరీ అమైన్ ఈజ్ మోర్ బేసిక్ దాన్ ప్రైమరీ అమైన్. ఓకేనా? సింపుల్ ఒకసారి మీరు గమనించండి. ఇక్కడ బేసిక్ స్ట్రెంత్ లో హైయెస్ట్ ఎవరు ఉన్నారు? 3 డిగ్రీ. నెక్స్ట్ ఎవరు? 2 డిగ్రీ. నెక్స్ట్ ఎవరు? 1 డిగ్రీ. కాబట్టి బేసిక్ స్ట్రెంత్ లో ఇక్కడ మనం వచ్చాలకి 3, 2, 1 ఆర్డర్ గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. టెర్షరీ అమైన్ ఈజ్ మోర్ బేసిక్ దాన్ సెకండరీ అమైన్. 3, 2, 1. ఎక్కడ ఇది? నాన్ పోలార్ సాల్వెంట్ లేకపోతే గ్యాసెస్ ఫేస్. ఎందుకంటే నాన్ పోలార్ కాకుండా పోలార్ సాల్వెంట్ అయితే బేసిక్ స్ట్రెంత్ మారుతుంది. అది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం నెక్స్ట్ పాయింట్. నెక్స్ట్ ఈ 4 ఎగ్జాంపుల్స్ ఉన్నామా? ఈ 4 ఎగ్జాంపుల్ సింపుల్. సో ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ ఉంటే స్ట్రాంగ్ బేస్, ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ ఉంటే మోర్ బేసిక్, ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ ఉంటే లెస్, ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ ఉంటే లెస్ బేసిక్, ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ ఉంటే మోర్ బేసిక్. సో సింపుల్ కాన్సెప్ట్. ఇదేంటి? విత్ డ్రాయింగ్ గ్రూప్. సో విత్ డ్రాయింగ్ గ్రూప్ కాబట్టి ఏమైంది? లెస్ బేసిక్ అవుతుంది. ఈ కేసులో ఏమైంది? రిలీజింగ్ గ్రూప్ ఉంది కాబట్టి మోర్ బేసిక్ అవుతుంది. సో ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ ఉంది, మోర్ బేసిక్ అవుతుంది. ఈ 3 కేసుల్లో విత్ డ్రాయింగ్ గ్రూప్ ఉంది. సో ఇప్పుడు ఏం చేయాలి? విత్ డ్రాయింగ్ గ్రూప్ ఏముంటాయి? అన్ని సేమ్ ఉన్నవి. సేమ్ ఉన్నప్పుడు ఏం చేయాలి? డిస్టెన్స్ చూసుకోవాలి. డిస్టెన్స్ చూసుకోవాలి. ఒకసారి చూడండి, ఇక్కడ ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ క్లోజ్ గా ఉంది. ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ క్లోజ్ గా ఉంటే లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ని ఈజీగా తన వైపు అట్రాక్ట్ చేస్తుంది. ఈజీగా అట్రాక్ట్ చేస్తే లోన్ పేర్ అవైలబిలిటీ ఏమైపోతుంది? డిక్రీజ్ అయిపోతుంది. లోన్ పేర్ అవైలబిలిటీ డిక్రీజ్ అయిపోతే డొనేటింగ్ టెండెన్సీ డిక్రీజెస్, బేసిక్ స్ట్రెంత్ డిక్రీజెస్. కానీ ఈ కేసుకి వచ్చారు చెక్ చేసుకోండి. ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ వచ్చేసరికి డిస్టెన్స్ లో ఉంది. సో ఇక్కడ వచ్చేసరికి
థర్డ్ కార్బన్ మీద ఉంది. ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఏముంది, డిస్టెన్స్ లో ఉంది. డిస్టెన్స్ లో ఉంటే సో ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ పవర్ ఏముంటుంది, తక్కువ ఉంటుంది. ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ పవర్ తక్కువ ఉన్నప్పుడు అవైలబిలిటీ ఆఫ్ లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఈ సమ్వాట్ బెటర్. ఈ కేసుకి వచ్చేసరికి ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ పక్కనే ఉంది కాబట్టి ఈ లోన్ పేర్ అవైలబిలిటీని తగ్గిస్తుంది. తగ్గించడం వల్ల డొనేటింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది, బేసిక్ స్ట్రెంత్ తగ్గిపోతుంది. అని ఈ కేసు తీసుకుంటే ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ దూరంగా ఉంది. ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ దూరంగా ఉంది కాబట్టి విత్డ్రాయింగ్ పవర్ తక్కువ ఉంటుంది. కాబట్టి డొనేటింగ్ కెపాసిటీ అనేది బెటర్ గా ఉంటుంది వీళ్ళిద్దరి కన్నా. క్లియరా? సో ఇక్కడ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ క్లోజ్ గా ఉంది కాబట్టి, వెరీ నియరెస్ట్ గా ఉంది కాబట్టి ఎలక్ట్రాన్స్ డెన్సిటీ ఆఫ్ నైట్రోజన్ డిక్రీజెస్. సో డొనేటింగ్ కెపాసిటీ డిక్రీజెస్ కాబట్టి అందరికన్నా లీస్ట్ వెళ్ళిపోతారు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే సో ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ ఉన్నాయి. ఇక్కడ ఎవరు, ఈథర్ గ్రూప్, ఈథర్, ఫ్లోరిన్, క్లోరిన్. సో ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ అన్ని డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి డిఫరెంట్ ఉంటే ఏం చెక్ చేయాలన్నాము, ఇక్కడ ఏమో డిస్టెన్స్ చెక్ చేసుకున్నాము. సో ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి మనం ఏం చెక్ చేసుకోవాలి, ప్రయారిటీ చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చే అందరికన్నా స్ట్రాంగ్ బేస్ వచ్చేలాగా ఇది అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఏముంది, ఎటువంటి ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ లేదు, ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ ఉంది. బేసిక్ స్ట్రెంత్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్. సో కాబట్టి స్ట్రాంగ్ బేస్ ఆర్ మోర్ బేసిక్ స్ట్రెంత్. సో ఇక్కడ వచ్చేలాకి మనకి చెక్ చేసుకోండి మైనస్ ఐ ఆర్డర్. సో ఒకసారి చెక్ చేసినట్టయితే ఇక్కడ ఉన్న మూడు గ్రూప్స్ లో మైనస్ ఐ ఆర్డర్ అందరికన్నా హైయెస్ట్ ఎవరికంటే ఫ్లోరిన్. మైనస్ ఐ ఆర్డర్ అందరికన్నా హైయెస్ట్ ఎవరు, ఫ్లోరిన్. సో కాబట్టి సో మైనస్ ఐ ఆర్డర్ పెంచుంటే లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని తన వైపు బాగా అట్రాక్ట్ చేస్తుంది. లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆన్ నైట్రోజన్. సో నైట్రోజన్ దగ్గర లోన్ పేర్ ని తన వైపు బాగా అట్రాక్ట్ చేస్తుంది. బాగా అట్రాక్ట్ చేస్తే అవైలబిలిటీ ఆఫ్ లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఆన్ నైట్రోజన్ డిక్రీజెస్. సో డిక్రీజ్ అయితే డొనేటింగ్ టెండెన్సీ డిక్రీజెస్, బేసిక్ స్ట్రెంత్ డిక్రీజెస్. సో కాబట్టి ఈ మూడు ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ లో ఫ్లోరిన్ వచ్చేసరికి మైనస్ ఐ పవర్ పెంచు కాబట్టి సో డొనేటింగ్ కెపాసిటీ ఇక్కడ బాగా తగ్గిపోతుంది. కాబట్టి ఇది అందరికన్నా వీక్ బేస్. సో ఓకే, విత్డ్రాయింగ్ పవర్ హైయెస్ట్ అవ్వడం వల్ల. సో కాబట్టి మనం ఏం చేద్దాము, విత్డ్రాయింగ్ పవర్ లీస్ట్ ఎవరో చెక్ చేసుకోవాలి ముగ్గురులో. సో చెక్ చేసుకుంటే ముగ్గురులో ఇది విత్డ్రాయింగ్ పవర్ తక్కువ అయితే సో లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని అట్రాక్ట్ చేసే కెపాసిటీ కూడా తక్కువ ఉంటుంది. సో అట్రాక్టింగ్ కెపాసిటీ తగ్గినప్పుడు లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ నైట్రోజన్ దగ్గర ఉండడానికి ప్రిఫర్ చేస్తవి. కాబట్టి డొనేటింగ్ కెపాసిటీ బెటర్ గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్లోరిన్ తో పోల్చుకుంటే క్లోరిన్ విత్డ్రాయింగ్ పవర్ తక్కువ. సో విత్డ్రాయింగ్ పవర్ తక్కువ కాబట్టి నైట్రోజన్ దగ్గర ఉన్న లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ని తన వైపు అట్రాక్ట్ చేసుకునే టెండెన్సీ తక్కువ. సో ఎప్పుడైతే అట్రాక్ట్ చేసే టెండెన్సీ తక్కువ, లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ నైట్రోజన్ దగ్గరే ఉంటాయి. నైట్రోజన్ దగ్గరే ఉన్నప్పుడు ఏం చేయొచ్చు, డొనేట్ చేయొచ్చు. మనకి మెయిన్ కాన్సెప్ట్ ఏంటి, డొనేటింగ్. బేసిక్ స్ట్రెంత్ అంటే ఏంటి, డొనేటింగ్. సో వీళ్ళందరూ ఏంటి, సైడ్ ఫ్యాక్టర్స్, ఎవరెవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. బట్ మన మెయిన్ ఏంటి, డొనేటింగ్ లోన్ పేర్ ఎలక్ట్రాన్స్. కాబట్టి ఇది డొనేట్ చేస్తుంది. అందరికన్నా లీస్ట్ ఎవరు, ఫ్లోరిన్. ఎందుకంటే ఫ్లోరిన్ వచ్చేసరికి మోర్ విత్డ్రాయింగ్ పవర్ కాబట్టి లోన్ పేర్ దగ్గర, నైట్రోజన్ దగ్గర లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఇది తగ్గించేస్తారు. లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ అవైలబిలిటీ డిక్రీజ్ చేస్తారు. లోన్ పేర్ ఎలక్ట్రాన్ అవైలబిలిటీ డిక్రీజ్ అయిపోతే డొనేటింగ్ కూడా తగ్గిపోతుంది. బేసిక్ స్ట్రెంత్ తగ్గిపోతుంది. నెక్స్ట్ చూడమ్మా, ఇది వచ్చి ఎలా చెప్పినామో ప్రయారిటీ. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసుకోండి, ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్. సో విత్డ్రాయింగ్ గ్రూప్స్ ఎన్ని ఉన్నవి, సో క్లోరిన్ 3 ఉన్నవి. సో ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ ఆర్ 3. ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ 2, ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ 1. సో ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ 3 ఉంటే ఏం చేస్తుంది, ఎలక్ట్రాన్స్ వాట్ ఎవర్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ నైట్రోజన్ దగ్గర ఉన్నవి పూర్తిగా తన వైపు అట్రాక్ట్ చేసుకుంది. సో లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆ నైట్రోజన్ అనేది పూర్తిగా డిక్రీజ్ అయిపోయింది. అవైలబిలిటీ ఆఫ్ లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఆ నైట్రోజన్ డిక్రీజెస్. అప్పుడు అవైలబిలిటీ ఆఫ్ లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఆ నైట్రోజన్ డిక్రీజెస్, డొనేటింగ్ కెపాసిటీ డిక్రీజెస్. నీ దగ్గర ఉంటే కదా నువ్వు డొనేట్ చేసేది, లేకపోతే ఏం డొనేట్ చేస్తా. సో ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ ఉండడం వల్ల లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఆ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ వైపు లాక్కుంది. ఎప్పుడైతే వైపు లాక్కుందో నైట్రోజన్ దగ్గర లోన్ పేర్ అవైలబిలిటీ తగ్గిపోతుంది. మరి లోన్ పేర్ అవైలబిలిటీ తగ్గిపోతే నువ్వు పక్క వాళ్ళకి ఎలా డొనేట్ చేస్తా,
కాబట్టి ఎలక్ట్రాన్ అవైలబిలిటీ తగ్గిపోయింది కాబట్టి డొనేటింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది. డొనేటింగ్ కెపాసిటీ తగ్గిపోతే వీక్ బేస్. సో అందరికన్నా వీక్ బేస్ ఎవరు? ఏ. అందరికన్నా వీక్ బేస్ ఏ. నెక్స్ట్ వచ్చాక చెక్ చేసుకోండి, ఇక్కడ విత్డ్రాయింగ్ గ్రూప్స్ 2, ఇక్కడ విత్డ్రాయింగ్ గ్రూప్స్ 1. సో కంపేర్ చేసుకోండి, విత్డ్రాయింగ్ గ్రూప్ 1 కాబట్టి ఇక్కడ నైట్రోజన్ దగ్గర అవైలబిలిటీ ఆఫ్ లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఉండడానికి పాసిబిలిటీ ఉంది. క్లియరా? సో మోర్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ ఉంటే నైట్రోజన్ దగ్గర లోన్ పేర్ అవైలబిలిటీని డిక్రీజ్ చేస్తుంది. ఎప్పుడైతే లోన్ పేర్ అవైలబిలిటీ నైట్రోజన్ దగ్గర పడిపోతుందో, డిక్రీజ్ అయిపోతుందో, సో వాడి పక్క వాళ్ళకంటే ఎవరికి? H+ కి ఎలా డొనేట్ చేయగలడు? ఉంటే కదా డొనేట్ చేసేది, లేకపోతే ఎలా డొనేట్ చేయగలడు? డొనేటింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది. కాబట్టి అందరికన్నా వీక్ బేస్.